నువ్వు నీ జీన్స్ కరెక్ట్గా స్టైల్ చేయకపోతే నీ ఎంటైర్ లుక్ అనేది స్పాయిల్ అయిపోతుంది. చాలామంది 2025లో కూడా ఇంకా 2012 లాగా మిస్టేక్స్ చేస్తున్నారు. చివరికి చూడండి, బై ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను మీకు మీ పర్సనల్ సిగ్నేచర్ స్టైల్ అనేది ఎలా క్యారీ చేయాలో కూడా చెప్తాను. వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హే వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. నా పేరు కమల్, మీరు చూస్తున్నారు మన స్టైల్ గురు. చాలా రోజులైంది వీడియో చేసి. ఈ వీడియోలో నేను 3 స్టేజెస్ కింద స్ప్లిట్ చేశాను. సో స్టేజ్ 1 వచ్చేసి బేసిక్ అండ్ కామన్ మిస్టేక్స్, సెకండ్ది వచ్చేసి ఇంటర్మీడియట్, థర్డ్ది వచ్చేసి అడ్వాన్స్. బేసిక్ అండ్ కామన్ మిస్టేక్స్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రాంగ్ ఫిట్. జీన్స్ టూ టైట్ లేదా టూ బ్యాగీగా ఉంటాయి. ఇలా ఉంటే మీ ఎంటైర్ అవుట్ఫిట్ అనేది స్పాయిల్ అయిపోతుంది. దీన్ని అలా ఫిక్స్ చేసుకోవాలి. జీన్స్ ఎప్పుడు మీ బాడీ లైన్ని ఫాలో అవ్వాలి. సో దీనికి బెటర్ ఆప్షన్స్ వచ్చేసి స్లిమ్ అండ్ స్ట్రైట్ ఫిట్. సో మెజారిటీ ఆఫ్ బాయ్స్కి సెట్ అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్ కూడా. సెకండ్ది బ్యాడ్ లెంత్. బ్యాడ్ లెంత్ అంటే మరీ టూ లెంతీ కానీ మరీ టూ షార్టీ కానీ ఉండకూడదు. మీ టూ లెంతీ జీన్స్ ఉంటే మాత్రం మీరు దాన్ని నీట్గా కఫ్ చేయండి. మరి లేకపోతే కొత్తగా జీన్స్ తీసుకుంటుంటే మాత్రం మీ యాంకిల్ లెవెల్ వరకు అయితే చూసుకోండి. యాంకిల్ లెవెల్ అర్థం కాకపోతే మీ షూ లెవెల్ వరకు అయితే చూసుకోండి. మరీ కిందకి వెళ్ళకూడదు, మరీ పైకి వెళ్ళకూడదు. థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఇగ్నోరింగ్ ఫేడ్స్. ఇగ్నోరింగ్ ఫేడ్స్ అంటే ఏమీ లేదు, ఒక్కటే మిడ్ బ్లూ జీన్స్ని అస్తమానం రిపీట్ చేయడం. అఫ్కోర్స్ రిపీట్ చేయొచ్చు, బాగుంటుంది కూడా. కాకపోతే మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రిపీట్ చేయాలి. డిఫరెంట్ వాషెస్ని కూడా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టైం ఈ వాషెస్ని ట్రై చేయండి. డార్క్ వాష్ క్లాసిక్గా అండ్ షార్ప్గా ఉంటుంది. ఫెయిడ్ వాష్ క్లాసిక్ అండ్ వీకెండ్స్కి బాగుంటుంది. బ్లాక్ అర్బన్ అండ్ ఎడ్జీ. గ్రే వర్స్టైల్. స్టేజ్ 2 ఇంటర్మీడియట్ స్టైలింగ్. ఇంటర్మీడియట్ స్టైల్లో ఫస్ట్ కఫ్ డన్ రాంగ్. కఫ్స్ని చాలా కంట్రోల్గా చేయాలి. సింగిల్ కఫ్ క్లీన్గా క్లాసిక్గా చూపిస్తుంది. డబుల్ కఫ్ రగ్గుల్ లుక్ ఇస్తుంది. వైడ్ కఫ్ ఫ్యాషన్ ఫార్వర్డ్. సెకండ్ది టాప్ ఆఫ్ మిస్ మ్యాచ్. ఈ టాప్ ఆఫ్ మిస్ మ్యాచ్ అంటే ఏమి కాదు, స్కినీ జీన్స్ ప్లస్ టైట్ షర్ట్. అవుట్డేట్ ఫ్యాషన్ బ్యాలెన్స్ చేయాలి. స్లిమ్ ఫిట్ ప్లస్ ఓవర్ సైజ్ టీ ఆర్ షర్ట్. పర్ఫెక్ట్. రిలాక్స్డ్ జీన్స్ ప్లస్ స్ట్రక్చర్డ్ కఫ్. సింపుల్ రూల్. రాంగ్ షూస్. జీన్స్ అండ్ షూస్ చాలా ఇంపార్టెంట్ బ్రో. స్కినీ జీన్స్ అండ్ బూట్స్ వర్స్ట్. అదే చంకీ స్నీకర్స్ ప్లస్ పెన్సిల్ జీన్స్ అంటే అబ్బో ఇంకా వర్స్ట్. స్నీకర్స్ క్రాప్డ్ హ్యామ్స్ అండ్ బూట్స్ స్టాకింగ్. లోఫర్స్ క్లీన్ కాప్ ఉండేలా చూసుకోండి. స్టేజ్ 3 అడ్వాన్స్ ఇగ్నోరింగ్ కట్ రైవల్స్. స్కినీ జీన్స్లో ఉండిపోయారా 2025 బ్రో. వైడ్ లెగ్ అండ్ రిలాక్స్డ్ ఫిట్ జీన్స్ వచ్చాయి, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి వేసుకుంటే మాత్రం ఇంటర్నేషనల్గా లుక్స్ అయితే క్యారీ చేయొచ్చు. ఫ్లాఫీ లుక్స్ కాదు. నాట్ ఎక్స్ప్లోరింగ్ కలర్స్ అంటే ఓన్లీ బ్లూ జీన్సేనా? ఇంకేం లేవా? ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కలర్స్ గ్రే, క్రీమ్, బర్గండీ, గ్రీనిష్ బ్లూ. సో డిఫరెంట్ కలర్స్ ఉంటే ఫ్రెష్ వైబ్ అన్నట్టే. థర్డ్ది ఫర్గెటింగ్ నెరేటివ్ అంటే ఏం లేదు, నువ్వు వేసుకున్న అవుట్ఫిట్ నీకోసం ఒక స్టోరీ చెప్తుంది. 90s వైబ్ కావాలా? బ్యాగీ లైట్ వాష్ ప్లస్ వింటేజ్ టీ వేసుకోండి, మీకు 90s వైబ్ వస్తుంది. వైట్ లగ్జరీ వైబ్ కావాలనుకుంటే డార్క్ టైలర్ జీన్స్ ప్లస్ కాశ్మీర్ టెక్ కోర్లో కనిపించాలనుకుంటున్నారా? గ్రే జీన్స్ ప్లస్ స్లీకీ జాకెట్ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎవ్రీ జీన్స్ నీ స్టైల్ని నీ మూడ్ని సెట్ చేస్తుంది. లాస్ట్ మిస్టేక్, నో సిగ్నేచర్ స్టైల్. జీన్స్లో ఎప్పుడు యూనిక్గా క్యారీ చెయ్యాలి అంటే ఫాలో అవ్వండి. ఫస్ట్ది ఆల్వేస్ కఫ్ చేయండి. వింటేజ్ బెల్ట్ కోసం చెప్పడం అవసరం, మీకు ఆల్రెడీ ఒక యూనిక్ ఐడెంటిటీ ఇస్తుంది. థర్డ్ది బూట్స్ కాంబినేషన్. ఇందాక నేను చెప్పాను అయితే అలాగే వేసుకోవాలన్నది. సో అవి ఫాలో అయిపోండి. లేదు అంటే మీరు ఒకసారి మీ ఓన్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
అండ్ మన తెలుగు ఫ్యాషన్ ఫ్యామిలీలోని జాయిన్ అవ్వడం అయితే మర్చిపోకండి. See you in the next video. Until then, stay cool, stay stylish. Bye-bye. బై ద వే కొంచెం ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను. సో నెక్స్ట్ వీడియో నుంచి మాస్క్గా రెడీ అవుదాం. అండ్ సారీ